హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మన వీడియోలో డిజిటల్ పెయింటింగ్ గురించి మనం చూద్దాం. వీడియోలో డిజిటల్ పెయింటింగ్ గురించి ఇప్పుడు చెప్తున్నాడు, చాలా మంది చెప్పారు అనుకోండి. అండ్ అలాగే నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేశాను. చాలా వీడియోస్ అయితే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. కొన్ని నా కాంప్లికేటెడ్ థింగ్స్ అనేవి షార్ట్ రన్ చేసి సింపుల్ టెక్నిక్స్తో జస్ట్ 2-3 స్టెప్స్లో ఈ విధంగా అవుట్పుట్ మనకి ఏ విధంగా రావాలి. సో ఇక్కడ చూపిస్తున్న ఈ ఇమేజెస్ అన్ని ట్యూటోరియల్ కోసం మీకు చేసినాయి. నెక్స్ట్ మీరు ఫోటో అప్డేట్స్ అయితే ఈ విధమైన అవుట్పుట్ వచ్చేలాగా నేనైతే ఈ యొక్క ఫైల్ని సెటప్ చేశాను. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్నంత క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ట్రై చేసినప్పుడు కూడా మీ అవుట్పుట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఫోటోషాప్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా సరే దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అది ఏంటి ఎలా అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ యువర్ ఫోటో కదా, జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ఇమేజ్ని PNGగా పోకుండా ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఉన్న మామూలు ఫోటోని సరే కట్ చేసుకొని దాన్ని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి మీరు ఇక్కడ ప్లే చేసుకొని సరిపోతుంది. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటోని ఇంపోర్ట్ చేశారు అనుకోండి, దీన్ని సేవ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మనం ఇంకొక ఫోటోని కనుక చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ కపుల్ ఫోటో ఉంది. సో ఈ రెండు కూడా కాదు, సో నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ని కూడా ఇంపోర్ట్ చేసి మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను. సో దీనికోసం నేను ఆన్లైన్లో ఒక ఇండియన్ గర్ల్ అని చెప్పేసి సెర్చ్ చేసి ఒక PNG అయితే నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఈ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేస్తాను. దీన్ని అయితే కొంచెం లైట్గా డాట్ చేద్దాం. జస్ట్ Ctrl+L, ఈ స్టార్టింగ్ పాయింట్ కొంచెం జస్ట్ మూవ్ చేద్దాం. జస్ట్ ఇట్లా ఈ విధంగా కొంచెం డార్క్ ఈ విధంగా జస్ట్ హిట్ ఓకే. తర్వాత ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో ఇక్కడ ఈ క్యాన్వాలో ప్లేస్ చేసుకొని సో కొంచెం స్కేల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని సైజ్ కోసం సో ఈ విధంగా సెంటర్ ఎలిమెంట్ చేసుకొని అండ్ అదేవిధంగా మీ ఫోటో ఖచ్చితంగా కింద ఇక్కడ టచ్ అయ్యే విధంగా చూసుకోండి. ఇక్కడ టచ్ అయితే కనుక మనకు అవుట్పుట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ టచ్ అవ్వకపోతే కనుక ఈ కింద ఈ గ్యాప్స్ ఇలా కట్ చేసినట్టు కనిపిస్తుంది. సో మీరు కింద టచ్ చేస్తే మనకు అలా గ్యాప్స్ అనేది కనిపించాం. సో ఇక్కడ ఈ ఫోటోని అయితే మనం ఇంపోర్ట్ చేసాం కదా, జస్ట్ మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే Ctrl+S. సో Ctrl+S అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఏ విధమైన అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. హెయిర్ డీటెయిల్స్ కానీ స్కిన్ టెక్చర్ కానీ చాలా నీట్గా వచ్చింది. సో ఈ ఫోటోని కాదు, ఏ ఫోటోని సరే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 2 స్టెప్స్లోనే మనకైతే ఈ విధంగా అవుట్పుట్ అనేది వచ్చింది. ఏ ఫోటో అయినా సరే మనం ఇక్కడైతే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ సోర్స్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఓన్ ఫోటోస్తో ఒకసారి ట్రై చేసి అవుట్పుట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.